లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. ఇట్లు తాత కాని తాత. కృష్ణాపురంలో ఆదిత్యుడు ఉండేవాడు. బాల్యంలోనే అతని తల్లి తండ్రి చనిపోవడంతో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అదే ఊరిలో రామయ్య అనే వృద్ధుడు మూలికా వైద్యం చేస్తూ నలుగురికి తలలో నాలుకగా ఉండేవాడు. అతడు సుమారు 50 ఏళ్ల క్రిందటే ఆ ఊరు వచ్చి స్థిరపడడం వల్ల ఎవరికి ఏ జబ్బు వచ్చినా రామయ్య దగ్గరికి వెళితే తప్పకుండా నయమవుతుందనే నమ్మకం ఊళ్ళో అందరికీ ఉండేది. అతనికి భార్య పిల్లలు ఎవ్వరూ లేరు. ఈ రామయ్య దగ్గర పనికి కుదిరి వైద్యం నేర్చుకుంటే ఈయన తర్వాత నేనే వైద్యుడిగా ఊరికి సేవ చేయవచ్చు, డబ్బు కూడా సంపాదించుకోవచ్చు అని భావించాడు ఆదిత్యుడు. అనుకున్నదే తడవుగా రామయ్య దగ్గరికి వెళ్ళాడు. రామయ్య గుడిసె లోపల గుళికలు చేసుకుంటూ పద్యాలు పాడుకుంటూ ఉన్నాడు. ఆదిత్యుడిని చూడగానే, నీకేమైంది, నిక్షేపంలా ఉన్నావు, నీకే మందు అవసరం లేదు అని కసిరాడు రామయ్య. నేను వైద్యం కోసం రాలేదు అన్నాడు ఆదిత్యుడు. మరి అని ప్రశ్నించాడు రామయ్య. వైద్యం నేర్చుకోవడానికి వచ్చాను అని జవాబిచ్చాడు ఆదిత్యుడు. అంత సులువు అనుకున్నావా రోగాలు తగ్గించడం అని మళ్ళీ ప్రశ్నించాడు రామయ్య. తెలుసు తాత, అందుకే నేర్చుకోవడానికి వచ్చాను. నువ్వా ముసలాడివవుతున్నావు, నాకు ఎవరూ లేరు, కాబట్టి నేను నీ దగ్గర నుండి నీకు అన్ని పనులు చేసి పెడతాను, నాకు నువ్వు వైద్యం నేర్పించు చాలు అన్నాడు ఆదిత్యుడు. నీతో చేయించుకునే పనులేమీ నా దగ్గర లేవు, వెళ్ళు అని కసురుకున్నాడు రామయ్య. తాత, నువ్వు ముసలివాడివి, ఇంకా అడవికి వెళ్ళి మూలికలు అవి ఏం తెస్తావు, నేను తీసుకొస్తా, నువ్వు గుళికలు చెయ్యి అని అభ్యర్థనగా అన్నాడు ఆదిత్యుడు. రామయ్య ఏమనుకున్నాడో ఏమో. సరే, మూలికలు నేను తీసుకురాగలను, ఇంటి పని మాత్రం నువ్వు చెయ్యి చాలు. చనువు ఇచ్చానని మందుల తయారీ దగ్గరకు రావద్దు అని హెచ్చరించాడు రామయ్య. దొరికిందే కొలువు అనుకొని సరే అన్నాడు ఆదిత్యుడు. రామయ్య అతనితో అన్ని పనులు చేయించుకున్నా అడవికి మాత్రం తీసుకువెళ్ళేవాడు కాదు. అలాగే మూలికలు నూరేటప్పుడు, గుళికలు చుట్టేటప్పుడు దగ్గరికి కూడా రానిచ్చేవాడు కాదు. నెలలు దొర్లుతున్నాయి కానీ ఆదిత్యుడికి ఏ చిట్టి చిట్కా కూడా చెప్పలేదు రామయ్య. ఇలా కొన్నేళ్ల పాటు రామయ్యకు సకల సేవలు చేశాడు ఆదిత్యుడు. దాంతో ఒకరి మీద ఒకరికి ఎంతో ఆప్యాయత, అనురాగం ఏర్పడింది. ఎప్పుడూ రోజులు ఒకేలా ఉండవు కదా. రామయ్యకు వయసు మీద పడడంతో తీవ్రంగా జబ్బు చేసింది. ఆదిత్యుడు ఎంతో దుఃఖించాడు. సీసాలో ద్రావణము 2 గుళికలు తెచ్చి ఇచ్చాడు. ఈ మందు తాగు తాత, జబ్బు పారిపోతుంది అన్నాడు. నాకొచ్చిన జబ్బు ఈ గుళికలతో పోదు, నాతోనే పోతుంది అని వేదాంతిలా నవ్వుతూ అన్నాడు రామయ్య. తనకు అంతిమ ఘడియలు సమీపిస్తున్న సంగతి రామయ్యకు అర్థమవుతోంది. ఒకరోజు ఆదిత్యుణ్ణి దగ్గరకు పిలిచి వైద్యంలోని రహస్యాలను చెప్పాలని భావించాడు. ఓ రాత్రి, నాయనా, నా మూలికా రహస్యాలు, చిట్కాల తయారీ విధానాలు ఓ తాటాకు గ్రంథంలో రాసి అటక మీద పాత కుండలో దాచాను. నేను చనిపోయాక వాటిని చదివి నేర్చుకో. నీ శ్రద్ధ, సహనం వల్ల తప్పకుండా నీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నిద్రలోకి జారుకున్నాడు రామయ్య. అదే అతనికి శాశ్వత నిద్ర అవుతుందని ఆదిత్యుడు ఊహించలేదు. ఇంటి పెద్ద చనిపోతే ఎలా బాధపడతారో అలా బాధపడ్డాడు. రామయ్య తాతకు అన్ని కర్మలు చేసి ఇంటికి చేరాడు. ఇన్నాళ్ళు రామయ్యతో ఉన్న తాను ఇప్పుడు ఆ ఇంట్లో ఉండలేక వేరే చోటుకు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇంతలో తాత చెప్పిన చివరి మాటలు గుర్తుకొచ్చాయి. వెంటనే అటక మీద పాత కుండలో తాటాకు గ్రంథం కోసం వెతికాడు.
ఆ కుండలో అది లేదు. కేవలం ఒక లేఖ ఉంది. అందులో వైద్య విశేషాలేమీ లేవు. కానీ నాయనా ఆదిత్య, నా జీవితం చరమదశలో నీవు తోడుగా వచ్చావు. మొదట నువ్వు వైద్య విషయాలు నేర్చుకోవాలనే చేరావు. రాను రాను మనిద్దరి మధ్య చెప్పలేని అనుబంధం ఏర్పడింది. నీకో రహస్యం చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల నుంచి నేను వైద్యుడిగా బతికాను. నిజానికి నాకు ఏ వైద్యమూ రాదు. ప్రజలంతా విశ్వాసంతో నేను ఇచ్చిన గుళికలు మందు బిళ్ళలుగా స్వీకరించారు. అది కేవలం బలానికి మాత్రమే. నా మీద నమ్మకంతో నాది మంచి హస్తవాసి అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు నువ్వు వచ్చి వైద్యం అంటే నీ మీద జనానికి నమ్మకం లేదు. కాబట్టి నువ్వు ఇచ్చే మందు వాళ్లకు మానసిక ప్రశాంతత ఇవ్వదు. నీ మీద కేవలం వాళ్ళకి జాలి మాత్రమే ఉంది. నమ్మకం పెంచుకోవడానికి చాలా సమయం పడుతుంది. నమ్మకానికి మూలికా వైద్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నువ్వు నా దగ్గర విద్య నేర్చుకుని సాధన మొదలుపెట్టేసరికి ఈలోగా ఇంకో వైద్యుడు ఈ ఊరికి దగ్గరవుతాడు. లేదా అందరూ తమ రోగ నివారణ కోసం పక్క ఊరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. నువ్వు ఖాళీగా ఉండి మనశ్శాంతి కోల్పోతావు. అందుకే ఈ ఇల్లు నీదే. నాకెవరూ లేరు. పెరట్లో ఉన్న జామ చెట్టు కింద లంకె బిందెలు దాచాను. ఆ సంపద నీదే. చివరి దశలో నువ్వెంతో సాయం చేశావు. ఆ ధనం నీకు చెందడమే ధర్మం. దాంతో నువ్వేదైనా వ్యాపారం చెయ్యి, వృద్ధిలోకి వస్తావు. ఇట్లు నీ తాత కాని తాత అని రాసి ఉంది. తన గురించి ఆలోచించిన రామయ్యను నిత్యం స్మరిస్తూ వ్యాపారం మొదలుపెట్టాడు ఆదిత్యుడు. కృష్ణాపురంలో అంచెలంచెలుగా ఎదిగాడు. విశ్వాసంతో పనిచేస్తే ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి అని అందరూ చెప్పుకునేలా వృద్ధి చెందాడు.